నమస్కారం. నేను డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. చాలామంది కామన్‌గా ఎదురయ్యే కొన్ని ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, దాన్ని మనం మన చుట్టూ దొరికే ప్రకృతిలోనే చాలా ఔషధాలుంటాయండి. దాంతోనే మనం చాలా వరకు క్యూర్ చేసుకోవచ్చు. ఏదో మెడికల్ షాప్‌కి వెళ్ళి మందులు తెచ్చుకొని, వాడుకొని, దాంతో మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇబ్బంది పడే కన్నా, మనం ఎప్పుడు మన ఆహారంలో ఉండే ఔషధాలను లేదా మనకి ప్రకృతి దేవుడిచ్చిన ఔషధాలను మనం వాడుకుంటే చాలా ఉపయోగకరం. అయితే అలాంటి అమోఘంగా పనిచేసేది ఒకటుంది. ఏంటి అనంటే తమలపాకు. మీ అందరికీ తెలిసిందే, మనం కిల్లీలుగా వాడుతుంటాం. సో దీన్ని చాలా రకాలుగా వాడుకోవచ్చు. సో అదేంటో ఈరోజు మనం ఆ రెమెడీస్ కూడా తెలుసుకుందాం. తమలపాకు వల్ల వచ్చే ఉపయోగాల్లో కొన్ని మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఏంటి అనంటే, మీకు షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది తమలపాకు. తర్వాత యాంటీ మైక్రోబియల్ ఎఫెక్ట్ ఉంది. అంటే ఇన్ఫెక్షన్స్ నుంచి వాటి నుంచి కూడా మనం బయటపడడానికి ఇది వాడుకోవచ్చు. తర్వాత ఎప్పుడైనా ముక్కు పట్టేసింది, తర్వాత రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ జరిగింది, మనకి ఆయాసంగా ఉంది అన్నటప్పుడు, లేదా ఆస్తమా ఉంది అనేటప్పుడు కూడా ఈ తమలపాకు యూజ్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను చెప్తాను. తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకోవడానికి కూడా ఉపయోగకరం. తర్వాత ఒక రకంగా యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ కూడా ఈ తమలపాకులో ఉన్నాయి. తర్వాత పుళ్ళు, ఎప్పటి నుంచో అసలు తగ్గకుండా మానకుండా ఉన్న పుళ్ళు తగ్గించుకోవడానికి కూడా ఈ తమలపాకు ఉపయోగకరం. సో అది కూడా ఎలాగో మనం మాట్లాడుకుందాం. కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి అని అన్నాను కదా. తర్వాత లేదు అని అంటే మనం షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవడానికి అని అన్నాను కదా. ఈ తమలపాకుని చక్కగా ఒక లేతవి ఒక 3 తమలపాకులు తీసుకొని, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 2 నుంచి 3 తొక్క తీసిన వెల్లుల్లిపాయ రబ్బలు వేసి, రోట్లో ఉంటే రోట్లో చక్కగా దంచండి. ఒకవేళ అవ్వట్లేదు అని అంటే ఇంకా మిక్సీ వాడుకోండి. కానీ దంచి మనం తీసుకుంటే అది చాలా ఉత్తమం. దంచేసి ఏదైతే ముద్ద వచ్చిందో ఆ ముద్దని కొంచెం తేనె కలుపుకొని, లైట్గా డయాబెటీస్ ఉంది అని అనుకుంటే తేనె కొంచెం 1/2 చెంచా కలుపుకోండి. లేదు అని అంటే 1 చెంచా, ఫుల్ చెంచా కలుపుకోవచ్చు. ఈ ముద్దని పరగడుపున కంటిన్యూగా ఒక 15 రోజులు తీసుకొని, ఇలా ప్రతి 3 నెలలకి ఒక నెల, అంటే 3 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక నెల 15 రోజులు తీసుకోవాలి. మళ్ళీ 3 నెలలు గ్యాప్ ఇవ్వచ్చు. అలా తీసుకుంటూ ఉంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్నీ కంట్రోల్కి వస్తాయి. మీ గుండె, హార్ట్ హెల్త్ బాగుంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. తర్వాత మీకు ఈ తమలపాకు డైలీ అంటే ఇలా ఈ విధంగా తీసుకోవడం వల్ల మీ కొలెస్ట్రాల్ ఏదైతే మందులు వాడుతున్నారో దాని నుంచి అతి త్వరలో బయటపడవచ్చు. ఎందుకు సార్, కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగానే కంట్రోల్ చేస్తున్నాయి కదా, ఆ మాత్రలు వాడితే ఏంటి బ్యాడ్ ఎఫెక్ట్ అని అంటే, చాలామందికి తెలియంది ఏంటి అని అంటే, కొలెస్ట్రాల్కి పెట్టే కొన్ని స్టాటిన్స్ ఏవైతే ఆ మెడిసిన్ ఉన్నాయో అవి ప్రోస్టేట్ క్యాన్సర్కి దారితీస్తుంటాయి. తర్వాత ఆల్జీమస్కి దారితీస్తుంటాయి. తర్వాత మన హార్ట్ని ప్రొటెక్ట్ చేసే ఒక కోఎంజైమ్ క్యూటెన్ అని ఉంటుంది. సో CO క్యూటెన్ అని, ఆ ఎంజైమ్ ప్రొడక్షన్ జరగడానికి లివర్ నుంచే మనకి ప్రొడక్షన్ జరగాలి. సో ఏదైతే ఆ పాత్వే అది ఉందో ఆ ప్రాసెస్ని ఇది ఆపేస్తుంది అనమాట. ఆపేస్తే తద్వారా మళ్ళీ మనకి హార్ట్ ప్రొటెక్షన్ కూడా ఇది ఒక రకమైన అడ్డంకిగా నిలుస్తుంది. సో కాబట్టి ఆ స్టాటిన్స్ మెడిసిన్ అనేది మనం అతి త్వరలో తగ్గించుకోగలిగితే ఇంకా ఇంకా మంచిది. తర్వాత చక్కగా కాల్షియం ఎవరికైతే లో ఉందో, మోకాళ్ళు అరిగిపోయినాయని, లేకపోతే ఎముకలు బలహీనపడ్డాయని, లేదంటే స్పాండిలోసిస్ ప్రాబ్లం ఉందనో, వెన్నుపూస సమస్య ఉందనో ఎవరైతే బాధపడుతున్నారో, లో కాల్షియం లెవెల్స్ ఎవరికైతే ఉన్నాయి, వైటమిన్ D చాలా తగ్గిపోయింది, ఎముకలు నొప్పులు వస్తున్నాయి, బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి, మెడ నొప్పి వస్తుంది అట్లా అంటుంటారో, వాళ్ళకి మంచిగా వచ్చే కాల్షియం ఏదైనా ఉందనంటే అది మునగాకుతో పాటు తమలపాకు కూడా మీకు మంచి కాల్షియం. ఈ 2 కలిపి సమపాలలో చక్కగా అన్నంలో కలుపుకొని తీసుకోవచ్చు. లేదు ఈ తమలపాకుల్ని మనం పొడి చేసుకొని మీరు వాడే కూరల్లో వాడుకోవచ్చు, అన్నంలో వేసుకొని కలుపుకొని తినొచ్చు. లేదు అని అంటే ఎందుకు, చక్కగా ఈజీగా ఫ్రెష్గా ఒక తమలపాకు కడుక్కొని తినండి. కనీసం ఒక 2-3 నెలలు తీసుకోండి, మీకు మంచి కాల్షియం వస్తుంది. బోన్ స్ట్రెంత్, కాల్షియం అనగానే చాలా మందికి పాల వైపు మన దృష్టి వెళ్ళిపోతుంది. పాలు తాగితే మన కాల్షియం వస్తుంది అని. కానీ అదొక అపోహ. అందులో ఉండే కాల్షియం ఏదైతే ఆ జంతువుల నుంచి వస్తున్న ఆ పాల్లోంచి ఉండే కాల్షియం మన ఒంట్లో ఉండే సల్ఫర్తో కలిసి ఆ 2 కంబైన్ అయ్యి న్యూట్రల్ అయ్యి బ్యాలెన్స్ అయిపోతాయి. సో ఇక మన బోన్స్కి అందే కాల్షియం ఏం ఉండదు. అదేదో కమర్షియలైజ్ చేయడానికి మన పాలు తాగితే మంచిది అని చెప్పారు. కానీ నన్ను అడిగితే ఈ తమలపాకు ఇలా వాడుకుంటే మీ ఎముకలు బలానికి కాల్షియం రావడానికి చాలా ఉపయోగపడుతుంది. తర్వాత మీకు కడుపు ఉబ్బసంగా ఉందనుకోండి, ఎప్పుడైనా లేదు డైజెషన్ సరిగ్గా కాలేదనుకోండి, చక్కగా తమలపాకే తీసుకోండి. ఈ కిల్లీలో కలిపేవి ఏమీ కలపవసరం లేదు. ఒక తమలపాకు కావాలంటే 1 టీ స్పూన్ సోంపు జీలకర్ర అంటాం, స్వీట్ ఫెనల్, అది కలుపుకొని చక్కగా నమిలేసి మింగేసేయండి, నీళ్ళు తాగేసేయండి. 12 నిమిషాలు లేదా 8 నిమిషాల్లోనే మీకు రిలీఫ్ రావడం చూస్తారు. లేదు ఇంకా బాగా పొట్ట ఉబ్బసంగా ఉంది అని అంటే ఆముదం ఒక 4 చుక్కలు
తీసుకొని అంటే గోరువెచ్చగా ఉన్న ఆముదాన్ని 4 చుక్కలు చక్కగా బుడ్లో వేసుకొని తమలపాకుని దాని మీద పెట్టేసుకొని కొంతసేపు ఉంటే వితిన్ పావు గంట లేదా 12 నిమిషాల్లో ఆ ఉబ్బసం చక్కగా ఆ గ్యాస్ ఏదైతే పట్టేసి ఉందో అది మొత్తం క్లియర్ అయిపోతుంది. అంత బాగా పనిచేస్తుంది. ఎప్పుడైనా ఆస్తమా ఉంది, ఆయాసంగా ఉంది, లేదంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది అలా అనుకుంటే చక్కగా వేడి నీళ్ళు బాగా మరిగించి తమలపాకు ఫ్రెష్గా ఒక గుప్పెడు తీసుకొని మొత్తం ముక్కలు చేసేసి అందులో వేసేసి, ఇంకా యూకలిప్టస్ ఆయిల్ అని కూడా మనకు బయట దొరుకుతుంది. దొరికితే కనుక చక్కగా బాగా మరిగిన తర్వాత మనం ఏదైతే ఆ మూత తీసేస్తామో తీయగానే ఈ చుక్కలు కూడా ఈ యూకలిప్టస్ ఆయిల్ కూడా కొంచెం చుక్కలు ఒక 3-4 డ్రాప్ చేసేసి చక్కగా ఆవిరి పట్టారంటే ఎంత బాగా అమోఘంగా ఒక్క రోజులోనే రిలీఫ్ ఇస్తుంది. మీరు ఏదో ట్యాబ్లెట్ తెచ్చుకొని ఎలర్జీ ట్యాబ్లెట్ మింగే కన్నా, లేదంటే వెళ్ళి ఏదో సిరప్స్ తెచ్చుకొని వాడుకోవాలనుకునే కన్నా ఇలా చేయడం చాలా ఉత్తమం. అండ్ మోర్ ఓవర్ ఇంకా ఒకవేళ పొడి దగ్గు ఉందనుకోండి, పూటకి ఒక తమలపాకు చెక్కును ఒక 2 రోజులు 3 రోజులు తిని చూడండి, మీకు ఆ పొడి దగ్గు కూడా చాలా త్వరగా తగ్గిపోతుంది. అండ్ ఈ ఏమంటారు ఈ తమలపాకులను మీరు కషాయంలా కూడా చేసుకోవచ్చు. వేడి నీటిలో వేసి మరిగించి తాగితే ఈ ఆస్తమాలో ఉండే ఈ ఆయాసం ఏదైతే ఉందో అది చాలా త్వరగా తగ్గుతుంది. ఒకవేళ చిన్నపిల్లల్లో చాలామంది ఆయాస పడుతూ లేదు అంటే న్యూమోనియా వచ్చి బాధపడుతుంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా చక్కగా ఆముదాన్ని ఏదైనా ఉంటే మంచిగా గోరువెచ్చగా చేసి తమలపాకు మీద పూసి దాన్ని చెస్ట్ రీజన్లో పెడితే కనుక వాళ్ళకి అతి త్వరగా రిలీఫ్ ఇస్తుంది. అండ్ మోకాలు నొప్పులు ఉన్నాయనుకోండి, అదే ఆముదాన్ని చక్కగా ఈ మన తమలపాకు మీద పూసి కొంచెం పెనం మీద అలా గోరువెచ్చగా చేసి మీకు ఎక్కడైతే మోకాలు నొప్పులు లేకపోతే జాయింట్ పెయిన్స్ ఉన్నా అక్కడ పెట్టండి, అక్కడ చుట్టండి, ఒక బ్యాండేజ్లో కట్టండి, మీకు ఎంతగా రిలీఫ్ ఇస్తుందో. తమలపాకు లాగానే జిల్లేడాకు కూడా పనిచేస్తుంది, కానీ తమలపాకు కూడా చాలా పనిచేస్తుంది. నోటి దుర్వాసన ఉందనుకోండి, తమలపాకు వాడుకోవచ్చు, తినండి, డైజెషన్ బాగా జరుగుతుంది, ఓరల్ హెల్త్కి దానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇకపోతే చాలా కాలం నుంచి పుళ్ళు తగ్గట్లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, త్రిఫల చూర్ణం వినే ఉంటారు, ఆయుర్వేదిక్ షాప్లో వాటిలో కూడా దొరుకుతుంది, మన దగ్గర కూడా దొరుకుతుంది. సో త్రిఫల చూర్ణం తీసుకొని ఒక చెంచా ఒక 2 గ్లాసుల నీటిలో బాగా మరిగించి, 1 గ్లాస్ నీళ్ళు అయ్యేదాకా మరిగించాలి. ఆ కషాయంతో ఏదైతే వచ్చిందో ఆ వాటర్తో మీ పుండు ఉన్న చోట కడిగేసి ఆ తమలపాకులు కొన్ని తీసుకొని దానికి తేనె పూయాలి. తేనె పూసి చక్కగా ఆ పుండు మీద ఆ చుట్టూ ఎక్కడైతే ఉందో ఆ రీజన్లో ఒక బ్యాండేజ్ లాగా ఒక 2-3 ఆకులు ఏదైనా తీసుకోండి, చక్కగా బ్యాండేజ్లా చుట్టేసి వదిలేసి అది బాగా ఒక 5 గంటలంతా అయిపోయినాక తీసి మళ్ళీ మార్చుకుంటే కనుక అతి త్వరగా ఫాస్ట్ రికవరీ ఆ పుళ్ళు మానడానికి ఎప్పటి నుంచో కొన్ని నెలలు లేకపోతే సంవత్సరాల నుంచి మానకుండా ఉండిపోయింది కూడా ఈ రెమెడీతో చాలా త్వరగా తగ్గడానికి ఉపయోగకరంగా పనిచేస్తుంది. అండ్ కాన్స్టిపేషన్ ఉందనుకోండి, చక్కగా ఈ తమలపాకు ఉట్టిగా తిన్నా ఉపయోగకరమే, మీకు ఆ మలబద్ధకాన్ని నుంచి రిలీఫ్ ఇస్తుంది. లేదు అని అంటే ఇదే తమలపాకుకి ఒక చెంచా ఆముదం రాసి అలానే ఒక చెంచా తేనె పూసి చక్కగా నాకేసి ఆ ఆకుని పడేయవచ్చు. ఇది తీసుకున్నారనుకోండి, ఈ విధంగా కూడా మీకు మలబద్ధకం నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇది రాత్రి తీసుకోండి, భోజనం అయిపోయి రాత్రి పడుకునే ముందు తీసుకుంటే చాలా ఉపయోగకరం. ఇన్ని విధాలుగా మనం తమలపాకుని యూజ్ చేసుకోవచ్చు. అండ్ మరొక అంటే ఇంట్రెస్టింగ్ ఒక ఫ్యాక్ట్ చెప్తానండి. ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా చోటుకి వెళ్ళి మనకి దిక్కు తెలియట్లేదు, దిక్కులు ఎటువైపు అని తెలియకపోతే ఈ తమలపాకు దొరికిందే అనుకోండి, దాన్ని ఆ కాడతో పాటే ఉంచి ఆ తమలపాకుని మీరు నీటిలో కానీ పెడితే అది మనకి నార్త్ సైడ్ చూపిస్తుంది అనమాట, ఏదైతే ఆ కాడ ఉందో. సో అలా కూడా వాడుకోవచ్చు. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఈ కాడలోనే ప్రాణశక్తి ఉంటుంది కాబట్టి ఆ తమలపాకుని ఆ కాడ విరిపేసి కాకుండా దాంతో పాటే కన్జ్యూమ్ చేయడానికి, దాంతో పాటే సేవించడానికి ట్రై చేస్తే దాంట్లో ఉన్న ఫుల్ మన మెడిసినల్ వాల్యూస్ ఆ ప్రాణశక్తిని మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇది అందరూ పాటిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.